నేనండి పసుపు చీర. మా ఇంట్లో హల్దీ కోసం అని చెప్పి మన శ్రీ సంకల్పాల ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేయించుకుందామని వచ్చానండి. నేను ఇలా మంగళగిరి ప్లెయిన్ శారీని ఎంత చక్కగా పెయింటింగ్ చేయించుకుంటున్నాను అనేది నేను చూపిస్తాను. ఎలా పెయింటింగ్ చేయించుకుంటున్నానో తెలుసా? మంగళ వాయిద్యాలు, మంగళ ద్రవ్యాలతో పెయింటింగ్ చేయించుకుంటున్నా. ఇలా ఈ మంగళ వాయిద్యాలతో నేను పెయింటింగ్ చేయించుకుంటున్నాను కదండి. అంచు మొత్తం ఇలా మంగళ వాయిద్యాలు వచ్చాయండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అంచు పైన చక్కగా చూడటానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. మరి మంగళ ద్రవ్యాలు ఏంటి అంటారా? ఇద్దరు ముత్తైదులు కలిసి చక్కగా అలంకరించుకొని వాళ్ళు మంచి నగలు, పట్టు చీర, మంచి జ్యువెలరీ అన్నీ పెట్టుకొని ఒక ఆవిడ ఏం చేస్తున్నారు అంటే చేతిలో చక్కగా అరటిపళ్ళు, కలసము, తమలపాకులు, తాంబూలం అంటారు కదా, అది తీసుకొని వెనక అతిథులను చూస్తూ ఉన్నారు. ఇంకొక ఆవిడ ఏం చేస్తున్నారు? ఆవిడ కూడా చాలా చక్కగా అందంగా అలంకారం చేసుకున్నారండి. పట్టు చీరలు, నగలు మంచిగా ముడి పెట్టుకొని వచ్చిన అతిథులందరికీ తను నమస్తే చేస్తూ మన హిందూ సాంప్రదాయం ప్రకారం నమస్తే చేస్తూ చక్కగా రండి అని చెప్పి స్వాగతం పలుకుతున్నారు. చూసారా ఎంత అందంగా తయారయ్యామో? ఈ పట్టు చీర చూడటానికి కూడా చాలా అందంగా ఉంది. కలర్ కాంబినేషన్ కానీ వాళ్ళు పెట్టుకున్న నగలు కానీ ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంది. ఈ చీర కట్టుకుంటే కూడా చాలా అందంగా అనిపిస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోసం మన శ్రీ సంకల్పాన్ని తప్పకుండా సందర్శించాలండి. ఎలా అంటారా? స్క్రీన్పై నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్ తీసుకొని మమ్మల్ని సంప్రదించండి. అంతేకాకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా తెలియచేయండి. ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా ఉన్నామండి. శారీ పళ్ళు ఇలా వస్తుంది. చాలా సింపుల్గా మంగళ వాయిద్యాలతో మేము దీన్ని పెయింటింగ్ చేశాము. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేస్తూ మన ఛానల్ చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి. మీరు షేర్ చేశారనుకోండి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీ సపోర్టు మాకు చాలా ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. ఇలాంటి అందమైన పెయింటింగ్స్ కోసం మన శ్రీ సంకల్ప ఛానల్ని చూస్తూ ఉండండి. ఈ డిజైన్ కావాలన్నా మీరు నాకు కామెంట్ చేయండి. ఈ డిజైన్ నేను మీకు షేర్ చేస్తాను. మీకు ఎలాంటి పెయింటింగ్ ఐడియాస్ కావాలన్నా నేను మీకు హెల్ప్ చేస్తాను. నమస్తే.